హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వాటర్ డ్రాప్ షేప్ ప్యాచ్ వర్క్ బ్లౌజ్ అనేది చూద్దాము. అందుకోసం నేను మొదలుగా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మీకోసం ఒకసారి మెజర్మెంట్స్ అన్నీ చెప్తాను చూడండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేరిందన్న మనకి చెస్ట్ మెజర్మెంట్ రౌండ్ ఆఫ్ వచ్చిందన్న 34 ఇంచ్ వస్తుంది. అలాగే బ్లౌజ్ లెంత్ వచ్చిందన్న 13.5 వస్తుంది. నెక్ విడ్త్ టాప్ సైడ్ వచ్చిందన్న మనకి 2/4 వస్తుంది. అలాగే వచ్చి షోల్డరు 3 ఇంచులు వస్తుంది. ఆర్మల్ డౌన్ వచ్చిందన్న మనకి 5.5 ఉంటుంది. ఆర్మల్ విడత్ వచ్చిందన్న మనకి 4 ఇంచ్ ఉంటుంది. అలాగే నెక్ ఓపెన్ వచ్చిందన్న మనకి 10 ఇంచ్ ఉంటుంది. నెక్ విడత్ బాటమ్ సైడ్ వచ్చిందన్న మనకి 3 ఇంచులు అనేది ఉంటుంది. ఇప్పుడు దాన్ని నేను స్క్వేర్లో మార్క్ చేసుకునిందన్న ఇక్కడ ఇంకా పాన్ షేప్, ఓకే, ఈ షేప్ని వచ్చిందన్న పాన్ షేప్ అంటారు, కొంతమంది హార్ట్ షేప్ అంటారు. అలాగే డ్రాయింగ్ అనేది లైనింగ్ పైన చేసుకునేసి నేను ఇప్పుడు ఏం మార్క్ చేసినానో సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఓకే, ఇది అయిన తర్వాత ఒక క్రాస్ చెక్ చేసుకుంటున్నాను నెక్ కరెక్ట్గా కట్ అయిందని. కట్ అయిన తర్వాత ఇప్పుడు పైపింగ్ అనేది రెడీ చేసుకుంటాను. దీనికోసం నేను 1 ఇంచ్ విడుతుండే ఫ్యాబ్రిక్ తీసుకొని దీని మధ్యకి థ్రెడ్, అంటే దీనికోసం పైపింగ్ కోసం అని చెప్పేసి థ్రెడ్ అనేది వస్తుంది, దీని మధ్యలో పెట్టిందన్న నేను ఆ థ్రెడ్ పక్కలోనే ఈ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇది వచ్చిందన్న థ్రెడ్ పైపింగ్ అంటారు. ఇలాగ మనకి బ్లౌజ్కి నెక్కి సైడ్ అలాగే బాటమ్ సైడ్ 2 సైడ్లకి ఎంత కావాలో మొత్తము అంతా రెడీ చేసుకోండి. ఓకే, ఇది పైపింగ్ రెడీ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం లైనింగ్ మనం కట్ చేసి పెట్టుకున్నాము, ఆ లైనింగ్ తీసుకునేదన నెక్ సైడ్, ఓకే, నెక్ సైడ్ ఏందన్నా పెట్టిందన్న మనము అటాచింగ్ అనేది చేస్తున్నాను. ఇది వచ్చిందన్న మార్జిన్ మనకి ఒక 1/4 ఇంచ్ అంత మార్జిన్ ఉంటుంది. ఓకే, ఇది నెక్ మొత్తము మరి 1/4 ఇంచ్ అనేది మార్జిన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనము ఈ టర్నింగ్లో అంతా అటాచింగ్ చేసే టైంలో కరెక్ట్ మార్జిన్ అనేది మనము అటాచింగ్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ టర్నింగ్లో ఏది న్యాచెస్ అనేది వేయకూడదు. ఇప్పుడు మనము పైపింగ్ మాత్రము అటాచింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ టర్నింగ్లో అంతా షేప్లన్నీ నీట్గా మనకి ఎలాగ ఉన్నాయో అలాగే తీసుకొని మనము అటాచింగ్ అనేది చేసుకోవాల్సి పడుతుంది. ఇది అయిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకునేదన ఇప్పుడు టాప్ సైడ్, ఓకే, అంటే మనం బ్లౌజ్లో టాప్ సైడ్ ఇన్సైడ్ అని ఉంటుంది కదా, టాప్ సైడ్ మనం లైనింగ్ అనేది వేసుకొని పైపింగ్ మధ్యలో పోవాలన్నమాట. అలాగే పెట్టుకొని ఇప్పుడు మనము పైపింగ్ అనేది అటాచింగ్ చేసినామో ఆ స్టిచ్ పైన ఈ స్టిచ్ అనేది వేసుకోండి. ఇక్కడ కార్నర్లో మనకి వచ్చిందన్న ఈ కచ్చాస్ అంతా నెక్ సైడ్కే ఉండేలాగా చూసుకోండి. బాటమ్ సైడ్కి ఆ కచ్చాను అనేది రాకుండా చూసుకొని ఈ అటాచింగ్ అనేది చేసుకోండి. ఇదైన తర్వాత మనకి నెక్ మధ్యలో బ్లౌజ్ పీస్ అనేది ఉండదు కదా, దాన్ని మొత్తము కట్ చేసి తీసేయండి. ఇక్కడ కట్ చేసే టైంలో మనము పర్ఫెక్ట్గా లైనింగ్ ఎంత ఉంటుందో సేమ్ అలాగే కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మధ్యలో న్యాచెస్ అనేది వేసి మళ్ళీ అటువైపు ఇటువైపు 2 వైపులా న్యాచెస్ అనేది వేసుకోండి. ఒక 1/4 ఇంచుకి మనం ఇప్పుడేం పైపింగ్ అటాచింగ్ చేసినామో ఆ స్టిచ్ మాత్రం కట్ కాకుండా ఈ న్యాచెస్ అనేది వేసుకోండి. అదైన తర్వాత మనము దాన్ని టర్న్ చేసుకొని ఇప్పుడు లోపల ఉన్న పైపింగ్ అంతా బయట తీసిందన్న ఇప్పుడు అదే పైపింగ్ పక్కలో నేను ఎడ్జ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ స్టిచ్ వేసే టైంలో కూడా మనము పైపింగ్ ఏమన్నా లోపలికి బయటికి అంటే కొంచెం హెచ్చు తక్కువలో అటాచింగ్ ఏమైనా అంటే మనం దాన్ని ఫస్ట్ గమనించుకొని దాన్ని నీట్గా బయట తీసుకొని ఈ స్టిచ్ అనేది వేయాలన్నమాట. సపోజ్ లోపల ఉంటే కొంచెం లాగి పట్టుకొని బయట తీసి స్టిచ్ చేయాలన్నమాట. అలాగే చాలా కనిపిస్తూ ఉంటే బాడీ ఫ్యాబ్రిక్ని టైట్గా టర్న్ చేసి మనం స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. అలాగే చేసినప్పుడు మనకి పైపింగ్ అనేది ఒకే లెవెల్గా ఉంటుంది. నెక్ మొత్తము మనకి ఒకేలా పైపింగ్ ఉండేలాగా చూసుకోండి. ఇది అయిన తర్వాత పైపింగ్ అంతా ఒకే నీట్గా చెక్ చేసుకోండి, ఎక్కడైనా ఏమైనా హెచ్చు తక్కువ ఏమైనా ఉన్నాయని చెప్పేసి. ఏమీ లేదన్నాక మనము లైనింగ్ సైడ్ టర్న్ చేసుకునేదన్న ఇప్పుడు లైనింగ్ ఫుల్ రౌండ్ వచ్చిందన్న మనము ఇప్పుడు ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ లైనింగ్ మళ్ళీ బాడీ ఈ 2 స్టిచ్లు వేసినప్పుడు మనకి లైనింగ్ కానీ బాడీ కానీ ట్విస్ట్ అనేది లేకుండా కరెక్ట్గా 2 ఒకే ఈక్వల్లా ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఈ స్టిచ్చింగ్ వేసుకునే టైంలో మనకి ట్విస్ట్ అనేది ఎక్కడ ఉండకూడదు అనమాట. ఆ ట్విస్టే మనకి లాస్ట్ టైంలో ఫిల్టర్స్ మాదిరిగా తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రా బాడీ ఫ్యాబ్రిక్ ఉండే కదా అది మొత్తము రౌండ్ మొత్తము కట్ చేసి తీసేస్తున్నాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా వచ్చి నా ఛానల్ని ఏమన్నా చూస్తూ ఉంటే ఈ వీడియో
ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కలో ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీరు నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. అంటే ఇప్పుడు బాటమ్ సైడ్ వచ్చిందనా నేను పైపింగ్ అనేది అటాచింగ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అదే పైపింగ్ని ఇక్కడ బాటంలో కూడా అటాచింగ్ అనేది చేస్తున్నాను. ఇది వచ్చిందన మనకి 1/2 ఇంచ్ మార్జిన్ అనేది ఉంటుంది. ఇక్కడ అటాచింగ్ అయిన తర్వాత లైనింగ్ ఓకే, ఇది వచ్చిందని హైట్ వచ్చిందని ఒక 2 ఇంచులు ఉండే హైట్ ఫ్యాబ్రిక్ తీసుకుని కింద పెట్టిందన ఇప్పుడేం పైపింగ్ అటాచింగ్ చేసినానో అదే స్టిచ్ పైన ఈ స్టిచ్ అనేది వేసి దాన్ని అటాచింగ్ చేసుకుంటే ఇప్పుడు వచ్చిందన్న దాన్ని ఫోల్డింగ్ చేసి ఇప్పుడు బాడీ ఫ్యాబ్రిక్ అంతా దాని మధ్యలో పోయేలాగా పెట్టిందన్న స్టిచ్ అనేది వేసుకొని దాని తర్వాత పైపింగ్ పైన ఎడ్జ్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ ఎడ్జ్ స్టిచ్ కూడా అంతే, మనకి పైపింగ్ ఒకేలాగా ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. అదైన తర్వాత బ్యాక్ సైడ్ డాట్ అనేది పట్టుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ మిడిల్కి ఉండే కదా, మళ్ళీ దాన్ని మిడిల్ చేసుకొని ఇక్కడ ఇంకా నేను డాట్ అనేది వేసుకుంటాను. ఈ డాట్ విడత వచ్చిందని మనకి 1/2 ఇంచ్ విడత ఉంటుంది, 3 ఇంచ్ వచ్చి లెంత్ అనేది ఉంటుంది. ఓకే, ఇదైనా మొత్తం తర్వాత సైడ్కి ఎత్తి పెట్టుకునేదన ఇప్పుడు ఒక ప్యాటర్న్ అనేది తీసుకొని వాటర్ డ్రాప్ షేప్ అనేది మనకు తెలుసు కదా, సేమ్ అలాగే ఒకటి పెద్దది ఇంకొకటి చిన్నది 2 కట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇవి క్రాస్ చెక్ చేసుకుని మనకి ఏమన్నా ఉంటే ఇప్పుడే కరెక్షన్ అనేది చేసుకునేస్తున్నాను. ఓకే, కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు వచ్చిందన నేను పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకొని ఇలాంటి పెద్దవి ఓకే 3 రెడీ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ వీడియోలో వచ్చిందన ఒకటే చూపిస్తున్నాను, మీరు 3 రెడీ చేసుకోండి. అలాగే చిన్న పీసులు కూడా 3 రెడీ చేసుకోండి. ఇది ఇప్పుడేం మనం మార్క్ చేసినాము సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకోండి. ఓకే, ఈ పేపర్ క్యాన్వాస్ మనం ఏం మార్క్ చేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసుకున్న తర్వాత పెద్ద పీస్కి వచ్చిందన శారీ ఫ్యాబ్రిక్ ఓకే కాంట్రాస్ట్, చిన్న పీస్కి వచ్చిందన ఇప్పుడేం బ్లౌజ్ కలర్ ఉండదో దాన్ని ఐరన్ బాక్స్లో నీట్గా అంటించుకోండి. అదైన తర్వాత ఇక్కడ మనము 1/4 ఇంచ్ అంటే పేపర్ క్యాన్వాస్ ఇంకా 1/4 ఇంచ్ అవుట్ సైడ్కి కటింగ్ అనేది మొత్తము చేసుకునేయండి. అంటే 2 పీసులు సేమ్ అలాగే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అంతేమాట. టోటల్ మీరు 3 పీసులు రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ రెండింటికి వేరే కలర్ కాంట్రాస్ట్ పైపింగ్ అనేది రెడీ చేసుకొని అది సేమ్ 1 ఇంచ్ విడుతుంటుంది ఫ్యాబ్రిక్. ఇప్పుడు మనము పేపర్ క్యాన్వాస్ ఉన్నది కదా, ఆ పేపర్ క్యాన్వాస్ పైన అంటే కినారీ రావాలన్నమాట. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ 1/4 ఇంచ్ ఇచ్చిపెట్టి కట్ చేసినాం కదా, ఆ పక్కకి మనకి ఇప్పుడు ఎక్స్ట్రా పైపింగ్ బట్ట అనేది అటాచింగ్ చేసుకోవాలన్నమాట. అంటే పైపింగ్ బట్ట 1/4 ఇంచ్ ఉండాలన్నమాట. మన స్టిచ్చింగ్ వచ్చి పేపర్ క్యాన్వాస్ పైన ఎడ్జ్ స్టిచ్ అనేది ఉండాలన్నమాట. దాని తర్వాత ఇలాగ టర్న్ చేసిందని నీట్గా మనకి ఇప్పుడు మనము నెక్ సైడ్ పైపింగ్ రెడీ చేసినాం కదా, అది వచ్చిందని మనకి 1/8 ఎంత మెజర్మెంట్ ఉంటుంది. సేమ్ అదే మెజర్మెంట్కి మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ మనము పైపింగ్ బట్టని ఇన్సైడ్కి ఫోల్డింగ్ అనేది చేసి మనం అటాచింగ్ చేసినాం చూడు, ఆ గ్యాప్లోనే కరెక్ట్గా మధ్యలోనే స్టిచ్చింగ్ అనేది రావాలన్నమాట. అలాగా ఫోల్డ్ చేసుకుంటూ ఈ స్టిచ్ అనేది వేసుకోండి. ఇక్కడ వీడియోలో వచ్చిందన్న నేను కొంచెం నీట్గా ఫినిషింగ్ కనబడకుండా ఉంటే కూడా మీరు ఒకసారి డైరెక్ట్గా ఫోటో అనేది పెడతాం కదా, అప్పుడు చూసుకొని నిదానంగా రెడీ చేసుకోండి. ఓకే, ఇప్పుడు లోపల ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా నీట్గా కట్ చేసి బయట తీసేస్తున్నాను. ఇప్పుడు చిన్న పీస్ అనేది రెడీ అయింది. ఓకే, ఇప్పుడు పెద్ద పీస్ కూడా సేమ్ అలాగే పైపింగ్ వచ్చిందని ఈ రెండిట్లకి సీర బ్లౌజు లేకుండా బార్డర్లో ఉంటుంది కదా కలర్ ఓకే, అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి కదా, ఆ కలర్ పైపింగ్ అనేది మ్యాచింగ్ చేసుకోండి. అప్పుడే మీకు కాంట్రాస్ట్గా ఈ ప్యాచ్ అనేది తెలుస్తుంది. ఓకే, సేమ్ ఇలాగే దీన్ని కూడా అటాచింగ్ అనేది చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీనిని టర్నింగ్ అనేది చేసి ఇది వచ్చిందన్న పేపర్ క్యాన్వాస్ పైన 1/8 అంతా స్టిచ్చింగ్ కావాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇన్సైడ్కి ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా ఇప్పుడేం పేపర్ క్యాన్వాస్ పైన 1/8 అనేది స్టిచ్చింగ్ చేసుకున్నామో అదే స్టిచ్చింగ్ ఫినిషింగ్ ఇక్కడ టాప్ సైడ్ కూడా మనకి చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి పైపింగ్ లెవెల్గా సేమ్ ఇది కూడా రెడీ అవుతుంది అనమాట. ఇలాంటివి టోటల్ 3 పీసెస్ అని చేసుకోండి. ఓకే, పెద్దవి 3 చిన్నవి 3. ఓకే, చిన్నవి వచ్చిందన్నా బ్లౌజ్ కలరు, పెద్దవంతా వచ్చిందన్నా కాంట్రాస్ట్ కలర్. శారీ ఉంటే శారీ, లేకుంటే అదర్ వేరే ఏమన్నా ఉంటే మీకు కాంట్రాస్ట్. లోపల ఇన్సైడ్ ఉండే ఫ్యాబ్రిక్ని అంతా నీట్గా కట్ చేసుకునేయండి. మనకి ఇక్కడ లోపల కూడా 1/4 ఇంచ్ మార్జిన్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ తీసుకునేదన దానికి మధ్యలో పెట్టిందన ఇక్కడ నేను స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ శారీ ఫ్యాబ్రిక్ యా కలర్ ఉంటుందో థ్రెడ్ కూడా మీరు పైన అనేది చేంజ్ చేసుకునేయండి. ఓకే,
చేసుకున్న తర్వాత ఇప్పుడేం మనం పైపింగ్ రౌండ్ సైడ్ అటాచింగ్ అనేది చేసినామో ఆ స్టిచ్ పైన ఈ స్టిచ్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు ఇటువైపును సేమ్ అలాగే పెట్టుకునిందన ఓకే, అటువైపు ఇటువైపు రెండు వైపులు ఈ ప్యాచ్ వస్తుంది. దీన్ని మనము అప్ అండ్ డౌన్ లేకుండా చూసుకొని కరెక్ట్గా పెట్టుకొని అటాచింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇదైన తర్వాత ఇటువైపు ఓకే, ఇటువైపును కరెక్ట్గా అటువైపు ఎలాగ వచ్చిందో సేమ్ చూసుకొని ఇటువైపును పెట్టిందన మనం అటాచింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ అటాచింగ్ వచ్చిందన పైపింగ్ పైన ಯಾವುದೇ కారణానికి ఒక్క స్టిచ్ కూడా రాకూడదన్నమాట. మనం ఇప్పుడు కాంట్రాస్ట్ అటాచింగ్ చేసినాం కదా దానిపైన అలాగా చూసుకొని ఆ మధ్యలో గ్యాప్ వచ్చేలాగానే చూసుకొని 3 పీసులు అనేది అటాచింగ్ అని చేసుకోండి. మళ్ళీ థ్రెడ్ చేంజ్ చేసిందన ఓకే, ఫస్ట్ వచ్చిందన మిడిల్లో అంటే మధ్యలో ఉండేదాన్ని పెట్టిందన నీట్గా టాప్ సైడ్ ప్యాచ్ అనేది మనము ఇప్పుడు అటాచింగ్ చేస్తున్నాము. ఈ పీస్ వచ్చిందని చూడండి మీరు 100% వాటర్ డ్రాప్ షేప్ అనేది ఉంటుంది అన్నమాట. పైన కింద ఉండేది కొంచెం ట్రయాంగిల్ షేప్లో ప్యాచ్ అనేది ఉంటుంది. ఇటువైపును సేమ్ అలాగే చూసుకునిందన మనము అటాచింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ పీసులు మనకి కాంట్రాస్ట్ అనేది నీట్గా తెలుస్తుందని ఓకే, కింద కాంట్రాస్ట్ వేరే పైన కాంట్రాస్ట్ వేరే. మనము పైపింగ్ అటాచింగ్ చేసే టైంలో ఇక్కడ చాలా దప్ప మందంగా ఉంటుంది అనమాట. అలాగా చూసుకొని మందంగా ఉన్నప్పుడు ఇక్కడ మీరు నిదానంగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఓకే. ఎందుకంటే అక్కడ పేపర్ క్యాన్వాస్ ప్లస్ పైపింగ్ ఒక పీస్ కాకుండా 2 పీసులు ఉంటాయి కదా, అది దప్పం చాలా ఉంటుంది. నిదానంగా చూసి స్టిచెస్ అనేది వేసుకోండి. దాని తర్వాత పైన ఉండే ఇక్కడంతా నీట్గా రఫ్ అనేది కొట్టుకోండి. ఎందుకంటే అక్కడంతా కచెస్ అనేది ఉంటుంది కదా, అవి మళ్ళీ రాకుండా నీట్గా అనేది అక్కడ రఫింగ్ అనేది చేసుకోండి. మొత్తం రెడీ అయిన తర్వాత ఒకేత అన్ని ప్యాచ్లు అనేది నీట్గా ఒకేత చెక్ చేసుకున్న తర్వాత మనకి డాట్స్ కానీ ఇవి కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనిపిస్తే ఇప్పుడు మొత్తానికి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అయినది. ఇది వచ్చిందన్న పాన్ షేపు ఒకే టాప్ సైడు వాటర్ డ్రాప్ ప్యాచ్ వర్క్ సింపుల్గా ఉంటుంది. ఎవరికైనా కానీ ఇలాగా డిజైన్ అనేది రెడీ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేసి చెప్పండి. మీకు ఏమన్నా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ అనేది ఉంటే కంపల్సరీ కమెంట్ చేయండి, నేను రిప్లై అనేది మీకు ఇస్తాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి అంట కోరుతా ఈ వీడియో ముగిస్తున్నాను. తర్వాత వచ్చే వీడియోలో మిమ్మల్ని అందరికీ కలుసుకుంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.